అవినీతి తిమింగలం 1,00,00,000 కోట్ల సంపద పోగు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవహారాలు. రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై న్యాయవాది రాపోలు భాస్కర్ ఆరోపణలు. ఆధారాలతో గవర్నర్, సీఎం, ఏసీబీ, డీజీపీలకు ఫిర్యాదు అంటూ ఒకరిని చూస్తాం. సో ఆరోపణలు నిజం లేదు అంటూ ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే 1,00,00,000 కోట్ల రూపాయల ఈరోజు అవినీతి సంపాదన ఈరోజు సంపాదించని చెప్పేసి మహేందర్ రెడ్డిపై చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు. ఏం చేస్తున్నాడు? టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితున్న రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ శాఖలో డీజీపీ పోస్ట్ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్ రెడ్డి అధికార అడ్డం పెట్టుకుని లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. 1,00,00,000 కోట్లకు పైగా విలువ చేసే సంపదను పోగు చేసుకున్నారన్నారు. 40 అక్రమాలకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏసీబీ డీజీ సివి ఆనంద్లకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ హీరోయిన్ సౌందర్యకు గండిపేట మండలం వట్టినాగులపల్లిలో 13.33 ఎకరాల భూమి ఉండేదని, ఆ భూమికి సంబంధించిన సౌందర్య సోదరుడు అమర్నాథ్ వేలిముద్దలు ఫోర్జరీ చేసి యలమంచి బసవేశ్వరరావు అనే వ్యక్తికి సేల్ డీడ్ చేశారని పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి, ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ వీరమణ సోదరుడు వెంకటరెడ్డి, సోదరుని కుమారుడు చెన్నారెడ్డి, సోదరుని మరో కుమారుడు మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ సిపిగా పనిచేసినప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో సర్వే నెంబర్ 163లో ఉన్న దుర్గామాత సొసైటీ, ఐడిపిఎల్ సొసైటీలో 500 కోట్ల విలువ చేసే 60 ప్లాట్లను బినామీ పేర్లతో కబ్జాలు చేసినట్లు ఆరోపించారట. హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్లో 600 ఎకరాలకు సంబంధించిన డీల్లో మహేందర్ రెడ్డి అల్లుడు ఉన్నట్టు తెలిపారు. చేవెళ్ల మండలం దామరి గిద్ద, బిరైంపల్లి, నాంచేరి గ్రామాల్లో 100 ఎకరాల్లో కోట్ల విలువైన భూములు సొంతం చేసుకున్నారు. గ్యాంగ్స్టర్ నయంతో యాదగిరిగుట్ట మండలం రాయగిరిలో 18 ఎకరాల భూమి తన పేరు రిజిస్టర్ చేసుకున్నట్టు వివరించారు. 100 ఎకరాలు సొంతమాట. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్, అందరితోటి మొత్తానికి అయితే ఈయన వ్యవహారాలు నడిపి దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల సంపద పోగేసుకున్నట్టు, వేలాది ఎకరాల భూములు పోగేసుకున్నట్టు మరి రాపుల్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. మహేందర్ రెడ్డి బినామీలుగా ఆయన సోదరుడు వెంకటరెడ్డి, అతని కుమారుడు చిన్నారెడ్డి, మరో కుమారుడు మోహన్ రెడ్డి, తోడలు గోవర్ధన్ రెడ్డి, బాణాల తిరుపతి రెడ్డి, సీసీ కెమెరా వ్యాపారంలో భాగస్వామైన మల్లారెడ్డి, భార్య అనిత, సోదరుడు రామచంద్రయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన కేసీరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కావూరు సాంబశివరావు, ప్రైవేట్ వ్యక్తులైన జీవన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, విజయ్ రెడ్డి, పోలీసు అధికారులు శ్రీనాథ్ రెడ్డి, రామరెడ్డి, జంగయ్య ఆయనకు బినామీలుగా వివరించినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారట. మామూలు విషయం కాదు.